మనం అనేకసార్లు కన్నీరు కారుస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, దుఃఖిస్తూ ఉంటాం. ఎందుకంటే మన హృదయానికి కలిగిన గాయాన్ని, బాధను బట్టి అనేకసార్లు మనకు దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఆ దుఃఖం కలిగినప్పుడు మనం కన్నీరు కార్చినప్పుడు ఇతరులకు చాలామందికి అది అవహేళనగా, ఎగతాళిగా, హాస్యాస్పదంగా ఉండవచ్చు. కానీ ఈ లోకానుసారమైన దుఃఖం, శరీరానుసారమైన దుఃఖం అది మరణానికి, కష్టానికి దారితీస్తుంది. కానీ ఆత్మానుసారమైన దుఃఖం మనిషికి మారు మనసును కలుగచేస్తుంది. సాల్వేషన్ ఆర్మీ సంస్థాపకుడగు జనరల్ బూత్ గారికి ఒకసారి ఒక ఉత్తరం వచ్చింది. ఒక వ్యక్తి ఈ రీతిగా ఆ ఉత్తరంలో వ్రాసాడు. బూత్ గారు, నేను చాలా ప్రభునందు ప్రయాసపడుతున్నాను. ఆత్మలను ప్రభు తట్టు మరల్చవలనని చాలా ప్రయాసపడుతున్నాను. సువార్తను ప్రకటిస్తున్నాను. కానీ ఎవ్వరిని ప్రభు తట్టు త్రిప్పలేకపోతున్నాను అని ఆయనకు ఉత్తరం రాసినప్పుడు జనరల్ బూత్ గారు మరలా తిరిగి టెలిగ్రామ్ పంపారు ఆయనకి. దానిలో కన్నీళ్లతో విత్తుము అనే వాక్యాలు వ్రాసి పంపారు. అయితే ఉత్తరం అందుకున్న, టెలిగ్రామ్ అందుకున్న ఆ వ్యక్తి తన హృదయాన్ని తాను పరిశీలించుకుని, సరిచేసుకుని, పశ్చాత్తాపంతో, కన్నీటితో ప్రభు దగ్గర విత్తాడు. అయితే ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన ఆ వ్యక్తి చేశాడో అనేక మంది రక్షణలోనికి రావటం ప్రారంభమైంది. మన కన్నీటిని, ఆత్మానుసారమైన దుఃఖాన్ని చూచి ప్రభువు సంతోషించే దేవుడు, కార్యాలు చేసే దేవుడు. మనం కన్నీటితో మొరపెట్టినప్పుడు ఆయన వెంటనే ప్రతిఫలం ఇస్తూ ఉంటారు. త్వరితముగా మనకు సమాధానం అనుగ్రహించబడుతుంది. కాబట్టి సంతోషముతో మనం విత్తినప్పుడు, కన్నీటితో మనం విత్తినప్పుడు సంతోష గానంతో మనం పంటను కోస్తాం. ఆ రీతిగా కన్నీటి ప్రార్థనాత్మతో దేవుడు మనందరినీ అభిషేకించునుగాక. ఆమేన్.